అలాగే శేఖర్ గౌడ్ గారిని వేదిక దగ్గర ఈ కార్యక్రమం టీసీఎస్ డైరెక్టర్లు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరియు అందరికీ నమస్కారం. దయాకర్ డిపి గారు, ఆర్ఎస్ఎల్ డిపి గారు పైకి రావాల్సి వేదిక మీదకి రావాల్సిన సభ్యులు మరియు గౌడ సోదరులు అందరికీ స్వాగతం. ఈరోజు మన పట్టణ గౌడ సంఘం సర్వసభ్య సమావేశానికి ఇచ్చేసిన మన అధ్యక్షులు, రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ గారు మహేష్ కుమార్ గౌడ్ గారికి సభ్యులందరికీ కూడా స్వాగతం తెలుపుతున్నాను. పట్టణ గౌడ సంఘం తరఫుకెళ్ళి మరియు మన ఫంక్షనాలు దీన్ని ఈ విధంగా మనం నిర్మించుకున్నాము. మీ అందరి డబ్బులతో మరియు ఇప్పటివరకు మనకు దీనికి మీ అందరి సహకారం, సహాయ సహకారాలు, ఆర్థిక సహకారం అన్ని విధాలుగా సహకరించిన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మనం యాక్చువల్గా ఇది స్టార్ట్ చేసినప్పుడు ఇది స్టార్ట్ చేసుకున్నప్పుడు మన దీని ఎక్స్పెక్టేషన్స్, దీని ఎస్టిమేషన్స్ కూడా మనం అనుకున్న విధంగానే నిర్మించుకుంటున్నాము. టోటల్గా సెంట్రలైజ్డ్ ఏసీ ఫంక్షన్లు నిజామాబాద్ 2 ఉన్నాయంటే మనకు స్టార్ట్ అవుతుంది. మరి కంటెస్టర్ ప్రాంతంలో ఏసీ ఫంక్షన్ అనేది లేదు. ఇంత ప్రైమ్ లొకాలిటీలో 100 కోట్ల ల్యాండ్, దీని వాల్యూ, దాంట్లో మనం ఇది ఇంత అద్భుతంగా నిర్వహించుకోవడానికి పూర్తి సహాయ సహకారం అందించిన గౌడ సోదరులందరికీ మరియు మన అధ్యక్షులు మహేష్ అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పటి వరకు సభ్యులందరి డబ్బులు మనం కట్ చేసే దాదాపు 2,23,00,000 రూపాయలు మనము దీన్ని ఖర్చు చేసినాము. అదేవిధంగా మనకు గత పార్లమెంట్ సభ్యురాలు ఎమ్మెల్సీ కవితక్క గారు కూడా అప్పుడు 15 లక్షలు ఫండ్ ఇచ్చిండ్రు. దాని తర్వాత మిగతా 35 లక్షలు రాకపోతే మహేష్ అన్న మళ్ళీ దాదాపు సంవత్సరం అంతా దానిపడబడ్డాడు. 3 సీఎండీలు మారిండ్రు, సింగరెడ్డి 3 కలెక్టర్లు మారిండ్రు, 4 దాదాపు వీళ్ళు ఆర్ఎండ్బి వాళ్ళు అందరు మారిపోయినా ప్రతిసారి మళ్ళీ మొదటికి వచ్చినారు. కలెక్టర్ వచ్చినా చెప్పు, మళ్ళీ సింగరెడ్డి ఎండి సిఎండికి చెప్పు, మళ్ళీ ఫైల్ అనిపించి లాస్ట్కు మొన్న వచ్చినాయి. టోటల్గా మనకు 36,50,000 రూపాయలు మన సింగరెడ్డి నుంచి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ, సిఎస్ఆర్ ఫండ్స్ మనకి ఇప్పటివరకు వచ్చినాయి. మన సంఘ సభ్యుల దగ్గర వసూలు చేసిన 2,23,00,000 అయినాయి. దాదాపు 2.5 కోట్లతోని ఇంత అద్భుతంగా నిర్మించుకున్నాము. దీనికి మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా వారి సహాయ సహకారాలు అందిస్తూ మనకు గ్రానైట్ పంపించిండు. డైనింగ్ హాల్లో మనం మొత్తము దాదాపు 10-12 లక్షల వ్యాల్యూది గ్రానైట్ కూడా పంపడం జరిగింది. మహేష్ అన్న గారు ఒక మాట చెప్పగానే కాదనకుండా పంపించిండు. అది మనం దాంట్లో వేసుకున్నాము. ఇప్పుడు మనకు మిగిలిన కార్యక్రమాలు ఏమున్నాయంటే దీంట్లో మనం ఫ్లోరింగ్ లేదు, మనం మ్యాట్ వేసుకున్నాము, పైన సీలింగ్ లేదు, ఇంకా కరెంటు ఫిట్టింగ్స్, జనరేటర్స్, ఎలక్ట్రిసిటీ, ఎలివేషన్, ముఖ్యంగా ఎలివేషన్ కూడా చాలా పెద్ద ఎత్తున ఖర్చుతో కూడుకున్న ఉన్నది. దాదాపు ఇంకా 2.5 కోట్ల రూపాయలు మనకి అవసరమైతే. అది ఒకటే కాకుండా ఈరోజు మనం ముఖ్యంగా
ఇక్కడికి ఈ సమావేశం ఏర్పరచుకోవడానికి కారణం కమర్షియల్ కాంప్లెక్స్ ఒకటి నిర్మించుకోవాలి. తర్వాత ఎల్లమ్మ దేవాలయం ఒకటి. ఎల్లమ్మ దేవాలయంలో కూడా నిన్ననే క్లియర్ అయిపోయింది. దాదాపు వాళ్ళది అన్నగారు పిలిచి 2-3 సార్లు వాళ్ళు సిట్టింగ్ అయిన తర్వాత మల్లారం ఎల్లమ్మ టెంపుల్ది కూడా ల్యాండ్ డిస్ప్యూట్ అయిపోయింది. అది కూడా మనం త్వరలో నిర్మించుకోవాలి. ఎల్లమ్మ గుడికి కూడా అన్నగారు దేవాదాయ శాఖ నుంచి ఒక 50 లక్షల రూపాయల ఫండ్ శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ ఫంక్షన్ హాల్కి మిగిలిపోయిన ఇంకా నిధులు ఏ విధంగా సమకూరుస్తారు, మరి కొంతమంది ఇంకా ఏమన్నా రాజ్యసభ సభ్యుల ఫండ్స్ కానీ, లేదంటే ఇంకా ఎమ్మెల్సీ ఫండ్స్ కానీ, లేదంటే ఇంకా బయట ఇతరత్ర పెద్ద మనుషుల దగ్గర చందాల రూపంలో కానీ మాకు అన్నింటికీ ఒక దారి చూపించాల్సిందిగా అధ్యక్షుల వారిని సభాముఖంగా కోరడం జరుగుతుంది. అదేవిధంగా ముందట కాంప్లెక్స్ చాలా మంది ఫస్ట్ ఇది ఎందుకు కడుతున్నారు, కాంప్లెక్స్ కట్టండి కిరాయిలు వస్తాయని. దానికి కొంచెము టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే పర్మిషన్ తీసుకొని కట్టాల్సి వస్తుంది. రోడ్ సైడ్ ఉంది. మళ్ళీ కార్పొరేట్స్ కానీ, గవర్నమెంట్ ఆఫీసులు కానీ, బ్యాంకులు కానీ కంపల్సరీ పర్మిషన్ ఉంటేనే మనకు టెనెంట్గా వస్తారు. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికోసం కాంప్లెక్స్ స్టార్ట్ చేయడం లేదు. అదేవిధంగా ఇంకా మనకు 2.5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది. దీనిలో కూడా మన మొత్తం పట్టణ గౌడ సంఘం యొక్క రూపురేఖలు మారుస్తాడని మన అధ్యక్షుల వారిని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మనకు ఒక నానుడు ఉంది, కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకుడతాడని. అట్లా మనకు మన సంఘానికి వెళ్ళిన మహేష్ అన్న మనకు పెద్ద దిగుగా ఉండి రాష్ట్రంలో నంబర్ 2 పొజిషన్లో ఉన్నాడు. కాబట్టి మన సంఘాన్ని రూపురేఖలు మార్చాడని నాకు ఖచ్చితమైన నమ్మకం ఉంది. మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మనం ఏం తనను అడగాల్సిన పని లేదు. ఒక ఫోన్ చేసే వాళ్ళు ఇమ్మీడియట్గా ఉరుకులు పరుగులు పెట్టిస్తాడు. ఆఫీసర్లను కానీ, కలెక్టర్లు కానీ. దాని నిదర్శనము మన సిఎస్ఆర్ ఫండ్స్ దాదాపు 3 కలెక్టర్లు మారినా కానీ మళ్ళీ ఫైల్ రన్నింగ్ చేయించాడు. ప్రతిసారి కూడా సీఎండీ మారడు, బట్టి విక్రమార్క దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఫోన్లు ప్రతిసారి ఏదంటే అది నిమిషాల మీద మన పనులైనాయి. కాబట్టి ఎవరికి రాని విధంగా మనకు నిధులు సమకూర్చిండు. ఇదే స్పీడ్తో పనిచేయడానికి మీకు అన్ని రకాలుగా మేము ఉన్నామన్నా మీరు ఎంత పరుగు పెట్టిస్తే అంత పరుగులు పెడతాము. కార్యవర్గ సభ్యులు అందరం కూడా కలిసికట్టుగా మీ వెనుక ఉన్నాం. మీరు చెప్పండి. ఉన్న కూడా మనం కాలిపోతే ఆర్టీఓని పిలిచి అక్కడ డంపింగ్ యార్డ్ ఉండొద్దు, వీళ్ళు ఫెన్సింగ్ వేసుకుంటారు, లాక్ చేస్తారు, దాంట్లో ఎవరు కూడా కాలు పెట్టద్దని చెప్పిండు. దాంతో మనం కూడా కార్యక్రమాలు తీసుకుంటున్నాము. అక్కడ బోర్డు కూడా మళ్ళీ ఇంకో బోర్డు కూడా వేయించడం జరిగింది. ఇదే విధంగా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో మనకు సొసైటీకి ఏం కావాలి, గౌడ సంఘానికి ఏం కావాలి, ప్రతిదీ చెప్పిన వెంటనే శాంక్షన్ చేపిస్తుండు, ఫోన్లు చేస్తుండు, మనకు అన్ని విధాలుగా అండగా ఉంటుండు. కాబట్టి ఇదే స్పీడ్తోని మొత్తం మన గౌడ సంఘం ముఖ్యంగా ఇక్కడ కాంప్లెక్స్ కానీ ఫంక్షన్ హాల్ కూడా పూర్తి చేస్తారని ఆశిస్తూ ఈ సందర్భంగా అంత తరఫున అన్నవారికి ఒకసారి జై సఫలతోని స్వాగతం చెప్పండి. థ్యాంక్ యూ మీ అందరికీ కూడా. మన వైస్ ప్రెసిడెంట్ గోవర్ధన్ గౌడ్ గారు మాట్లాడతారు. టీసీసీ అధ్యక్షులు మరియు ఇక్కడ పెట్టి చేంజ్ చేసి మళ్ళీ ఈరోజు పెట్టుకుని తన టైం ఇచ్చింది కాబట్టి మధ్యాహ్నం అందరికీ డిస్టర్బ్ అయినందుకు క్షమించాలి. అయితే ఈ సభ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం ఏంటంటే మన ఇక్కడ గౌడ సోదరులందరికీ కూడా ఇక్కడ పిలిపించి ఇక్కడ జరిగే కార్యక్రమం కూడా మీరందరూ చూసి ఈ సర్వసభ సమావేశంలో తనకు మనం ఏంటంటే అధ్యక్షులు ఇంతకు ముందు ఏంటంటే అధ్యక్షులు మన కార్యాలయంగా మన అధ్యక్షుడే ఇక్కడ ఉన్నాడు. కాబట్టి ఈ రాష్ట్ర స్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకుడైన మన మహేష్ కుమార్ గౌడ్ అన్నగారికి మన గౌడ సంఘం యొక్క సమస్యలు అవి చాలా చిన్నవి. అయితే మనం ఏమంటున్నామంటే 4 ఈ ఫంక్షన్ హాల్ ఒకటి ప్లస్ ముంగట కాంప్లెక్స్ ఒకటి ఏంటంటే 3వది దుకాణంల సముదాయం. అయితే మన నిజామాబాద్లో మన మామూలుగా ఏర్పడి సుమారుగా 30 నుంచి 30 సంవత్సరాలు అయింది. అన్నగారు ఈ విషయం 30 నుంచి 34 సంవత్సరాలు అయింది. కార్పొరేషన్ పెరిగింది, ఏరియా పెరిగింది. మున్సిపల్ కార్పొరేషన్లో 35 మంది ఉన్న కౌన్సిలర్లు 50 మంది అయింది, 50 మంది ఉన్న కౌన్సిలర్లు 60 మంది అయింది. కానీ
ఇచ్చారు. మనకి ఇంత పెద్ద సొసైటీ సుమారుగా 2000 సభ్యుల నుండి 12,000 మంది గౌడ సోదరులు ఉన్న మన ఫస్ట్ సొసైటీకి 11 దుకాణాలు ఉండడం వల్ల మనం చాలా నష్టపోతున్నాము. రాను రాను ఇంకా అది మనకు సేల్స్లో కూడా ఇదవుతుంది కాబట్టి మనకు ఖచ్చితంగా నిజామాబాద్లో 60 వార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా 18 దుకాణాలకు ఛాన్స్ ఉన్నది వాడుకోబడన్నా కానీ ఆ రకంగా అన్నగారు అనుకుంటే అది చిన్న పని. మన ఎందుకంటే ఆ దుకాణాల సంఖ్య పెంచిపించి అది ఏ రకంగా నా టాపర్స్ ఇంతకుముందు 108 ఉంటే ఒక 20 ఏళ్ళ కింద 235 మంది టాపర్స్ను నూతనంగా మనం అందులో ఇంక్లూడ్ చేస్తే దుకాణాలు పెరుగుతాయన్న ఉద్దేశం అప్పుడు మాట్లాడుకోవడం జరిగింది. అప్పుడు 235 మంది మన సభ్యులను టాపర్స్గా చేస్తామని చెప్పేసి ఆలోచించి తర్వాత విరమించుకున్నారు. అది ఏ రకంగా అయితే టాపర్స్ మీద ఎక్కువ ఉండి ఎక్కువ దుకాణం ఇస్తారనుకుంటే అదేవిధంగా ఇప్పుడు అప్పుడు ఎప్పుడైతే 235 మంది పేరు రాష్ట్రమో ఇప్పుడు ఈ టైంలో వాళ్ళందరూ దాదాపుగా 50-60 క్రాస్ అయిపోతున్నారు. అది మళ్ళీ కొత్తగా ఒక టాపర్స్ ఈ TCS కూడా కొంచెం సంఖ్య పెంచితే మనకు షాప్స్ కూడా పెరుగుతాయి. అది మీ దృష్టికి తీసుకొస్తున్నాము. ఇంకోటి ముంగడ షాపింగ్ కాంప్లెక్స్ ఏదైతే చేసామనుకుంటామో నాకున్న పరిజ్ఞానంతో దానికి పర్మిషన్ కోసము ₹1 కోటి అయిపోయినాయి. అనగారు ఈ పర్మిషన్ కోసము ₹1 కోటి అయిపోయినాయి. మనం షాపింగ్ కాంప్లెక్స్కి ఏదైతే ఇస్తాం అయితే పర్మిషన్ లేకుండా కార్పొరేట్ సంస్థలు రావు. ఏదో చిన్నగా మనం షాపింగ్ కాంప్లెక్స్ ఇచ్చి మన స్థాయికి కనీసం 4 అంతస్తుల బిల్డింగ్ కట్టి ఒక నిజామాబాద్ ఈ ఇంత పెద్ద రోడ్డు మీద ఉన్నప్పుడు ఒక గౌడ సోదరుల దగ్గర అనేది ఒక చమక్కునేటట్టు పబ్లిక్లో మనం ఒక ఇల్లు తీసుకురావాలంటే కనీసం ఈ కార్పొరేట్ స్థాయిలో మన భవనం ఉండాలా. దానికి ఏంటంటే ఇంతకుముందు గతంలో కూడా నాయకులు ఒక స్పెషల్ జీవో తీసేసి మనకు ఈ ఏదైతే పర్మిషన్ కోసం ఫీజు ఉంటుందో అది ఎగ్జెంప్షన్ ఇచ్చిండ్రు. తన దృష్టికి తీసుకొస్తున్నాం. తను అధికారులతో మాట్లాడి ఆ ఫీజు ఎగ్జెంప్షన్ తను అనుకుంటే ఇప్పగలుగుతాడు, ఖచ్చితంగా చేస్తాడు. అదేవిధంగా దేవాలయం కూడా మన ఎల్లమ్మ దేవాలయం ఏదైతే నిన్న అది కూడా కొంచెం మధ్యాహ్నం ఇంతకుముందు ఎక్కడ ఇచ్చారు గత ముసదారులు అది ప్రాబ్లం ఉండే అది మళ్ళా తననే ఇనిషియేట్ తీసుకొని రాము అడ్వకేట్ ద్వారా మాట్లాడి అతన్ని వినిపించి దాన్ని ఒక సెటిల్మెంట్ చేయడానికి తను పూనుకున్నాడు. ఒక 3-4 రోజులు ఆ పని అయిపోతుంది. దానికి కూడా దేవాదాయ శాఖ ద్వారా ఒక ₹1 కోటి ఇప్పిస్తే మన వంతు మనము చందాలు చేసుకొని ఇంకొక ₹1 కోటి చేసుకొని 2 కోట్లతో మనము దేవాలయం కూడా కట్టుకోవచ్చు. ముంగట షాపింగ్ కాంప్లెక్స్ కూడా. కానీ అన్న చెప్తే మొన్న ప్రభాకర్ గారు 5 లక్షల గ్రానైట్ ఇచ్చిండు. తను అనుకుంటే ఈ ముంగటున్న కాంప్లెక్స్ మొత్తం తన భుజస్కంధాల మీద వేసుకొని ఖచ్చితంగా చేపేయగలుగుతాడు. నేను నమ్ముతున్నా. మనందరికీ మనకు అధ్యక్షుడు ఈ స్థాయి అధ్యక్షుడు మన సంఘానికి దొరుకుడు చాలా అదృష్టము. ఖచ్చితంగా ఫండ్స్ అన్నగారి భుజస్కంధాల మీద మన సమస్యలను తనకు అప్పచెప్తున్నాం. మన ఈ గౌడ సంఘ సభ్యులందరి తరఫున నమస్కారం. పాలకవర్గ సభ్యుడిగా మొన్ననే నియమితులైండు అన్నగారు ఆశీర్వాదంతో. సుధాకర్ గౌడ్ గారు ఒకసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. సిగ్నూర్ ప్రిన్సిపల్ మొన్ననే తెలంగాణ యూనివర్సిటీ వర్గం సభ్యుడిగా నియమించబడ్డాడు. మా గౌడ సోదరుడు, మా మిత్రుడు. మా విధిని మన్నించి నేడు పట్టణ గౌడ సంఘ కళ్యాణ మండప కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పట్టణ గౌడ సంఘ అధ్యక్షులు బి మనీష్ కుమార్ గౌడ్ గారు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గౌడ్ గారు, ఉపాధ్యక్షులు బి రమణగౌడ్ గారు, వారి కార్యవర్గ పెద్దలు మరియు వివిధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, TCS అధ్యక్షులు, TCS సభ్యులు, నా తోటి సోదరీమణులు, ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా నామదేవాడ గౌడ సంఘం నుండి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా,
కౌండిన పుత్రులారా, నా పూర్వజన్మ పుణ్యము నాకు తెలియదు కానీ నేను మాత్రం గౌడ కులమునకు పుట్టినందుకు ఎంతగానో గర్విస్తున్నాను. రెక్కాడితే కానీ డొక్కాడ నిరుపేదలకు, అర్ధాకలతో అలమటించే అభాగ్యులకు, భర్తను కోల్పోయిన తల్లులకు, వికలాంగులకు, వృద్ధులకు, ఎందరో నిరుపేద బ్రతుకులకు జీవన జ్యోతిగా ఒక కుడిభుజంగా నిలిచింది మన సొసైటీ. అలాంటి మన సొసైటీని కొన్ని ఎందరో మన సొసైటీని కొన్ని జీవన యోధుల పొడిపుసంగా నిలిచింది మన సొసైటీ. మన కన్నుడిపో మూతపడి చీకటిమయ చేశారు కొందరు. కొన్ని శక్తులు కళ్ళు మండి గతంలో మన కన్నుడిపో మూతపడి చీకటిమయం చేశారు. ఎందరో అవాజ్ఞుల జీవితాలు అంధకరమైన ఎట్టుకోలేని పరిస్థితి, ఎవరికి చెప్పుకోని దుస్థితి, వందల కుటుంబాలు ఏమైపోతాయని భయం. ఆ సుడిగాలి నుండి బయటపడేది ఎలా? జాలని వరలో చేపల, కానుగ మరలో చెరుకుల గిలగిల కొట్టు మిట్టాడుతున్న సమయాన ఓ పుత్రుడు, ఒక ధైర్యశాలి ఉద్భవించి చలించి నడు మిగించి తన శక్తులని ప్రయోగించి చివరికి మన సొసైటీ కాపాడి మనకు తిరిగి వెలుగు ప్రసాదించిన ఆ ఆపద్ బాంధవుడు ఎవరో కాదు, మన యువ నాయకుడే, మన తెలంగాణ ముద్దు బిడ్డ, మన మహేష్ అన్నకి జై. ఈ ఆపద్ బాంధవుని నేనేమని కూడా, ఈ త్యాగశీలికి నేనేమిచ్చి మనం తీర్చాలి? మన కులదేవం రేణుకాయలమ్మ సాక్షిగా ఈ సభా వేదికపై వారికి నేను పాదాల వందనలతో నమస్కరిస్తున్నాను. సోదరులారా, కౌండిన పుత్రులారా, ఆనాడు తనకు ఏ పని ఉన్నదని సొసైటీని కాపాడగలిగాడు, ఏ పని ఉన్నదని సొసైటీని రక్షించగలిగాడు. ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తనకు తానుగా బ్రతికేవాడు మనిషి, ఇతరుల గురించి పరితపించేవాడు మనిషి కాదు, మహర్షి అంటారు. అలాంటి మంచి మనసున్న మక్తం లేని మహనీయుడు మన మహేష్ అన్న. తన మానవత్వాన్ని నడిపించాడు, మన హృదయాలను దోచేశాడు. అతని సాహసాలు మన జీవితాంతం మరవరానిది, మర్చిపోలేని. గతంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా విజయం సాధించే నాయకుడు ఎవరని, విజయం ఎవరి వల్ల సాధ్యమవుతుందని అధిష్టానం ఎన్నో విధాలుగా ఆలోచించి యోధులైన పక్కన పెట్టి చివరి క్షణంలో మన కౌండిన ముందు బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారి సరి అయిన నాయకుడని, సమర్థుడని రాహుల్ గాంధీ గారి స్వయంగా ఫోన్ చేసి సరైన నాయకుడు ఫోన్ ద్వారా తెలియజేసి ఆనాడు టికెట్ ఇవ్వండి అంటే వారిరువుల మధ్య ఎలాంటి స్నేహబంధమో మనం అర్థం చేసుకోవాలి. ఇది మన గౌడ కులాల అదృష్టంగా భావించాలి. ఇది మన గౌడ జాతికే గర్వం అని భావించాలి. అందుకు మన గౌడ సోదరుల ఐకమత్యాన్ని చాటి చెప్పాలి. మున్ముందు ఈ ఆపద్బాంధుల రుణం తీర్చుకునే వాళ్ళని కావాలి. అదే మన ఆశయంగా, అదే మన కర్తవ్యంగా భావించాలని కోరుకుంటున్నాను. ఈ ఆపద్ బాంధవునికి మన కులదైవం రేణుకా నమ్మకాన్ని అనుగ్రహించి సకల సంపదలనిచ్చి ఈ కోరుకున్న కోరికలనిచ్చి మన కులదేవం నిండా నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉన్నత పదాలను అనుభవించాలని ఆ జన్మదాత రేణుకా ఎల్లమ్మ తల్లిని నా మనసారా వేడుకుంటూ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా నుండి ఏదైనా పొరపాటు శ్రీనివాస్ గారు, సాయిబాబా గౌడ్ గారు, నేదళ్ళ శ్రీనివాస్ గౌడ్ గారు, పార్సీ శేఖర్ గౌడ్ గారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయాకర్ గారు, కార్పొరేటర్ ప్రవీణ్ గౌడ్ గారు, రత్నాకర్ గౌడ్ గారు, లక్ష్మణ్ గౌడ్ గారు, వేదికమైన పెద్దలందరికీ, ఆర్ఎస్ఎల్ గౌడ్ గారికి, మహిళా సోదరి మళ్ళకి ఇటువంటి వెళ్ళిపోయాక
రామకృష్ణ సబ్ ఇన్స్పెక్టర్ గారికి, సుధాకర్ గౌడ్ ఈసీ మెంబర్ గారికి అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం, ఈ స్ట్రక్చర్ నిలబడింది. చాలా ఇబ్బందుల తర్వాత ఈ స్ట్రక్చర్ నిలబడింది. ఇక్కడ చూస్తే చాలా కాట్ అనిపిస్తుంది. మరి 3 వరుసలు వేయాలేమో. వెడల్పు బాగానే కనబడుతుంది, లెంత్ తక్కువ కనబడుతుంది. సో 3 వరుసల విధానం పెట్టుకొని ముందుకు పోవాలి. పార్కింగ్ కూడా ఎంత స్థలం ఉందంటున్నారు. ఇవాళ రేపు ఏ ఫంక్షన్లో పార్కింగ్ లేదు అంటే బుక్ అవ్వదు. సఫిషియంట్ పార్కింగ్ కోసం అరేంజ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. దాని ప్రయత్నం చేయండి. ఇప్పటికే దాదాపు 2,59,00,000 అంటే 2,60,00,000 దాకా ఖర్చు అయింది. దీంట్లో 35 లక్షలు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి వచ్చాయి. మిగతా అంతా కూడా మీరు ఇచ్చినటువంటి డబ్బు, మీరు త్యాగం చేసినటువంటి డబ్బు వల్ల ఇక్కడికి వచ్చింది. ఇంకా 2.5 కోట్లు కావాలని సత్యంగా కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా దాన్ని కంప్లీట్ చేద్దాం. 2.5 కోట్లు ఇంకా మీరు ప్రోత్సహించి నేను కూడా మరి ఏ రకంగా తేవాలో నేను కూడా మ్యాక్సిమం అమౌంట్ తెచ్చే ప్రయత్నం చేస్తా. ఈ స్ట్రక్చర్ని నిలబెడతాం. గౌడ సంఘం నలుమూల పక్క జిల్లాలు కూడా చెప్పుకునే విధంగా ఒక మంచి ఎయిర్ కండిషన్ హాల్ గౌడ సంఘం వారు కట్టారు. చాలా చక్కగా ఉంది అని చెప్పుకునే విధంగా దీన్ని తీర్చిద్దాం. పక్కన డైనింగ్, వెనక పార్కింగ్, ఎక్కడ కూడా సమస్య లేకుండా పోవాలి. ముందు కాంప్లెక్స్ కూడా వాళ్ళ సాయంత్రం కమిషనర్ గారు రమ్మన్నాడు. గెస్ట్ హౌస్ మీరు ఉండండి 6:30కి. కమిషనర్తో మాట్లాడదాం. మేయర్ కూడా పిలుస్తాను. ఇద్దరు మరి ఏ రకంగా దీన్ని ఎగ్జామ్షన్ చేయగలుగుతాము, ఇక్కడ చేయగలుగుతామా లేక క్యాబినెట్ మీటింగ్ స్టేట్ గవర్నమెంట్కి పోవాలా, మరి ఎగ్జామ్షన్ ఏ విధంగా తీసుకోవాలో తీసుకొని ఆ మలిగలు కూడా కట్టే ప్రయత్నం చేస్తామనే మాట నేను సుధా మనవి చేస్తా ఉన్నాను. మన తర్వాత వచ్చే జనరేషన్స్ తరాలకు ఉపయోగపడాలి. ఇవాళ ఇది మనం తీసుకున్నాం, మనకు వచ్చిందంటే మనకన్నా ముందు తరం పూర్వీకులు పెద్దలు వాళ్ళు కష్టపడి భూమి మిగిలింది. ఇప్పుడు మనం కష్టపడి దీన్ని కడితే మన వెనక తరానికి ఉపయోగపడుతుంది. ఇది సమాజంలో ఒక సొసైటీ, వ్యక్తులు కాదు. తండ్రి సంపాదిస్తే ఆస్తి కొడుకులకు పోతుంది, బిడ్డలకు పోతుంది. దాని సొసైటీ సంపాదిస్తే యావత్ సొసైటీకి ఉపయోగపడుతుంది. రేపు వచ్చే తరాలకి, గౌడ జాతి బిడ్డలకి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చుదాం. గౌడ్లు పెళ్లి చేసుకుంటే దీనికి ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ సరిపడా కొంత ఖర్చుతో ఇచ్చే విధంగా, అదే బయట వాళ్ళు బుక్ చేసుకుంటే మార్కెట్లో ఉన్న రేటు విధంగా ఇచ్చే విధంగా మనం దాన్ని రూపకల్పన చేయాలి. ఇది గౌడ్లకు ప్రయారిటీ ఇవ్వాలి. గౌడ పెళ్ళిళ్ళకి కానీ గౌడ ఫంక్షన్లకు కానీ ప్రయారిటీ ఇచ్చే విధంగా మనం పూర్తిగా కూడా దీన్ని ఫ్రీగా అంటే నడవదు. ఏసీ నడవాలి, కరెంట్ నడవాలి, మెయింటెనెన్స్ కావాలి. సో బయట మనం 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు పెట్టే బదులు ఇక్కడ 1,00,000 2 లక్షలకు వచ్చే విధంగా ఆ రకంగా రూపకల్పన చేసుకుంటే ఇది వర్కౌట్ అవుతుంది. టోటల్ ఫ్రీగా అంటే కూడా ముందుకు పోతుంది. సో దీన్ని ఆ రకంగా రూపకల్పన చేసుకుందాం. మలిగిరి గుడి కట్టుకునే ప్రయత్నం చేద్దాం. వెళ్ళమది కూడా నేను మొన్నే అడ్వకేట్ని ఆ కేసెస్ను పిలిపించిన, మాట్లాడినా, అది కొలికి వచ్చింది, అది సెటిల్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. అక్కడ కూడా మీకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే సీతక్క మన సూర్యకతో మాట్లాడి అక్కడ ఫండ్స్ ఇవ్వగలుగుతామా, దాన్ని మరి ఇప్పటివరకైతే ప్రభుత్వ పరంగా ఉండే దేవాలయాలకు ఇస్తున్నారు, ప్రైవేట్ పరంగా ఏ రకంగా ఇవ్వగలుగుతామో ఆ ప్రయత్నం కూడా చేస్తామనే మాట నేను సందులో మనం చేస్తాము. పోతే సొసైటీ మీకు తెలిసి వాళ్ళు ఎంత ఇబ్బందికరంగా నడుస్తూ ఉన్నాయి. ఎవరు ప్రభుత్వంలోకి వచ్చినా మన మీద శీతకరణ ఉంటుంది. చాలా దాడులు. నేను ముఖ్యమంత్రితో ఈ విషయంలో ఒక 4-5 సార్లు తీవ్రంగా వారితో విభేదించి దీన్ని నడుపుతా ఉన్నాం. నేను పొన్నం ప్రభాకర్ గారు అందరం కూడా ప్రతి చోట ఇది అడల్ట్రేషన్ అని, వాస్తవంగా అడల్ట్రేషన్ జరుగుతుంది. కొంత యువకులకు ఇబ్బంది అవుతుందని 100 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు 50 ఏళ్ళగా చనిపోతున్నారు. ఇది అడల్ట్రేషన్ బాగా జరుగుతుందని నేను ముఖ్యమంత్రికి చెప్పాను. అడల్ట్రేషన్ జరుగుతున్న మాట వాస్తవమే, కానీ చెట్లు లేవు. మీరు ల్యాండ్ ఇస్తున్నారు, ఏ ప్రభుత్వం కూడా సరిపడా ల్యాండ్ ఇవ్వట్లేదు. మీరు సరిపడా ల్యాండ్ ఇస్తే మేము చెట్లు పెంచుకుంటాం.
చెట్లు పెంచుకొని కళ్ళు గీస్తే దానంత పవిత్రమైనటువంటి లిక్కర్ ఇంకోటి లేదు. ఆరోగ్యానికి మంచిది, పిల్లలు కూడా మంచిది. అది ఆ రకంగా చేసుకుంటాం. చెట్లు పెంచే అవకాశం ఉంది. సో ఎక్కడ చెరువులున్నా, ఎక్కడ రహదారులున్నా అక్కడ చెట్లు పెంచుకునే విధంగా జీవో ఇచ్చినారు. అలాంటి పెంచుకోవచ్చు. మనం ముందు పడాలి. ఏ ఊళ్ళో చెరువు గడ్డలున్నా ఇరువైపులా చెట్లు పెంచుకోవచ్చు. అది జీవోలుగా ఇచ్చినా మనం పెంచుకోవాలి. మన సొసైటీ ముందుకెళ్ళి చెరువులు, గట్లు, రహదారులు ఎక్కడున్నా అక్కడ చెట్లు పెంచుకోవాలి. అవకాశం ఇచ్చింది ప్రభుత్వం, పెంచుకుంటే మంచిది. మొత్తానికి కళ్ళు లేకుండా కల్తీ చేస్తే కూడా సమాజంలో మనకు కూడా చెడ్డపరుస్తుంది. అది కూడా కరెక్ట్ కాదనేదే నా ఉద్దేశం. ఇవాళ ఒకటో సొసైటీ ఉండే 2 3 తగాదాలు, 3వ సొసైటీ వాడు తగాద పడి ఒక వర్గం వచ్చి ఓపెన్ చేయమని, మరొక వర్గం వచ్చి ఓపెన్ చేసి నిరాకరణ చేస్తామని దాదాపు 6 నెలలు బట్టి దాని పంచాయతీ వాళ్ళు కూర్చొని తెలుసుకోవడానికి. సో యూనిటీ లేకుంటే ముందుకు పోలేవు. డబ్బు మాకు ఇవ్వలేదు ఒక వర్గం, లేదు మొత్తం ఇచ్చాము సతాంశాలు ఒక వర్గం, వాళ్ళు సెటిల్ చేసుకోవడానికే 6 నెలలు పట్టింది. సో తగాదా పడితే ఎదురు అవకాశం వస్తుంది. అవకాశం ఉండకుండా ఉండటానికి మీరు దీన్ని యూనిట్గా ముందుకు పోతే మంచిది. మన సొసైటీ కూడా ఇప్పుడు ఎవరో కాంప్లైంట్ ఇచ్చారు నాకు. ఏం పేరు అది? విజయవాడ సంఘం నుంచి వచ్చింది కాంప్లైంట్. గతంలో కూడా వచ్చింది కానీ దీన్ని సరిగ్గా ఎవరికి చేయలేదు. శ్రీనివాస్ నిజమైన కార్డుకి వచ్చే రాబడి తగ్గుతుంది. అది ఎంతవరకు కరెక్ట్? అది ఎవరైనా కానీ నా ఇంట్లో కార్డు ఉన్నా, నేను నిన్న కూడా చెప్పాను, మా ఇంట్లో ఏమైనా ఎక్స్ట్రా కార్డు తీసేయండి. దేవుని దేవల్ల అందరం బాగానే ఉన్నాం. బాగున్నాడు ఆశించే, బాగా లేనోడు ఆశించంటే గదిపడి పరిస్థితి ఏం కావాలి. ఇప్పుడు 1కి 4 కార్డులు అనవసరమైన కార్డులు ఉంటే ఇబ్బంది అవుతుంది. నిజంగా నిజామాబాద్ పట్టణంలో కొట్టి ఇక్కడ 15-20 నుంచి ఉన్నాడు, మెంబర్షిప్ ఇస్తే న్యాయం. అది బయట వాళ్ళకి మెంబర్షిప్ ఇచ్చి నీకు ఇక్కడ వల్ల కొట్టగొడితే కూడా మంచిది కాదు. ఆధార్ లింక్ చేయండి. నేను గతంలో కూడా చెప్పిన ఆధార్ లింక్ చేయండి. ఆధార్ లింక్ చేసి ఒరిజినల్ కార్డు ఉంచండి, డూప్లికేట్ తీసేయండి. ఎందుకు మీకు ఎంతమంది అవుతున్నారు? ఆ ప్రక్రియ చేయండి. నిజమైన పేపర్కి లాభం జరగాలి. గౌడ సంఘం నిర్మాణం కోసం ఎంత దూరం పోదాం. నేను ఇవాళ చెప్తున్నాను, 2.5 కోట్లు ఏదో రకంగా తెద్దాం. ఇది నిర్మాణం చేసుకుందాం. ఎల్లమ్మ గుడి కూడా నిర్మాణం చేసుకుందాం. ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నా ప్రభుత్వ పరంగా ఇలా 2.5 ఏళ్ళు ఉంది. మళ్ళీ కూడా కాంగ్రెస్ వస్తుంది, దాంట్లో ఏం అనుమానం లేదు. ఇలా టీఆర్ఎస్ వాళ్ళు దోచుకున్న సొత్తు కోసం కొట్లాడుతున్నారు. అల్లుడు ఒక దిక్కు, బిడ్డ ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, వాస్తు ఆటల పంచాయతీతో కొట్లాడుతున్నారు. వాళ్ళు పబ్లిక్ ఏం సేవ చేస్తారు? విచ్చలవిడిగా 10 ఏళ్ళు దోచుకున్నారు. వాళ్ళు ప్రజలు చేసేది వాళ్ళు కొట్టడానికి సరిపోతారు. బీజేపీకి ఈ రాష్ట్రంలో మొలకెత్తే అవకాశం లేదు. ఇలా బీదవాడికి మేము ఇస్తున్న సంక్షేమము, అది ఇందిరా మిల్లు, డబుల్ బెడ్రూమ్ కూతలు కూసి వేల సంఖ్యలో కూడా ఇల్లు ఇవ్వలేదు. ఇవాళ ఈ 2.5 ఏళ్ళలో 4.5 లక్షలు ఇందిరా మిల్లు ఇచ్చాం. 4.5 లక్షలు ఏకలిగా అర్హత కలిగి జాగా ఉంటే 5 లక్షలు ఇస్తున్నాం. జాగా లేనాడికి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం. అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తున్నాం. అడిగిందే పాపం, అడిగిన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చినాం. ఇలా సన్నమయం యావత్ దేశంలో ఎక్కడ లేదు. ఫైన్ రైస్, ఫైన్ క్వాలిటీ రైస్ అనేది యావత్ దేశంలో ఎక్కడ లేదు. ఇంతకుముందు దొడ్డు మీద ఎవరు స్మగ్లింగ్ చేశారు? టీఆర్ఎస్ నాయకులు జేబులు నింపుకున్నారు. ఇలా సన్న బియ్యం గదిపడి పుడుతున్నాయి, తింటున్నాడు, ఆస్వాదిస్తున్నాడు. మరి ఏ మార్మల గ్రామానికి పోండి, 3-4 ఫ్యాన్లు, 3-4 బల్బులు వేస్తే 150 యూనిట్ల కన్నా ఎక్కువ కాదు. ఉచితంగా 70% పైన ఇంట్లో ఉచితంగా కరెంటు వాడుకుంటా ఉన్నారు. 0 బిల్లే రాదు. మహిళల బస్సులో ఫ్రీ. దానికి తోడు ఇలా 6 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు ఇచ్చినాం. రోడ్ల హైదరాబాద్ కూడా ఒకసారి రోడ్ల నిర్మాణం, పెద్ద కంపెనీ నిర్మాణం, ఇటు అభివృద్ధి అటు సంక్షేమం 2 నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. ఈ 7.5 ఏళ్లలో నిజామాబాద్ గౌడ సంఘానికి కావాల్సినట్టు వస్తువులు, కావాల్సిన సదుపాయాలు, కావాల్సిన నిర్మాణాలు అన్నీ కూడా తెచ్చుకున్నాం. ఇది నా గ్యారంటీ. డెఫినెట్గా గౌడ సంఘాన్ని పికప్ చేసుకుందాం. నేను చాలా సందర్భాలు చెప్తాను, గౌడ కులంలో పుట్టడానికి గర్వపడుతున్నాను. వేరే కులాన్ని ద్వేషించేది లేదు. మనం వేరే కులాల పంచాయతీ మనకు అవసరం లేదు. మనం గౌడ కులం పుట్టాం.
చాలా కాలం నాటి వాళ్ళు పాతకాలం పుడితే రాజే పుట్టాలి లేదు గౌడే పుట్టాలి. గొప్ప జాతి మనది, చిన్న జాతి అని కాదు, గౌడ జాతి. రాజులు గౌడ జాతి నుంచి రాజ్యం వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. సర్వై పాపల రాజ్యం కపుర్తల కింగ్డమ్ మనది, జైస్వాల్ కింగ్డమ్ మనది, గోవా కింగులు మనవాళ్ళు రాజ్యాలు వెళ్ళిన ఇంత గొప్ప కులంలో పుట్టినందుకు మనం సంతోషించాలి, గర్వపడాలి. వేరే కులాన్ని వేరే మతాన్ని మనం కించపరిచేది లేదు. మన కులాభిమానం, మన కులాన్ని పెంపొందించుకుందాం, కొంత డిసిప్లిన్తో చేయండి. గతం లేని సత్యాన్ని వర్గం కూడా నా వర్గం రావాలి, గోవర్ధన వర్గం కూడా నా వర్గం 10 కార్డు పెట్టుకోవాలి. ఇది కాదు కావాల్సింది. గోవర్ధన అంటే కార్డు తీసేయండి, భాజపా చెప్తున్నా, మా రత్నాకర్ గౌరవ తీసేయండి, నిర్మూలన చెప్తున్నా. కార్డు ఈ కార్డు పంచాయతీ వదిలేండి, దయచేసి ప్రాసెస్ చేయండి. నాదారు కార్డు ఉన్నాయి, తీసేయండి. గోవర్ధన మిత్రులు చెప్తున్నా, గోవర్ధన కార్డు ఉన్నాయి, తీసేయండి, క్లియర్ చేయండి. దానికి నోమాటలు రన్నా కూడా చెప్పినా దీంట్లో దేశాలు పోయేది లేదు. నిజాయితీగా నిష్పక్షాతంగా ఈ పట్టణంలో సభ్యులను ఉండాలి. మీరు బయట వాళ్ళని తీసుకొస్తే వీరికి నష్టమైంది కదా, చేయండి. చెప్తున్నారు, ఇంకెందుకు అనుకుంటున్నారు? కార్యదర్శి ఎన్నో లేదు, ఇంకెన్నో ఉండవు, ఉన్నదో చేయి. ఇప్పుడు ప్రిఫరేజ్ అవుతుంది, కల్తీ అవుతుంది, అది అడగట్టండి. ఇప్పటి వరకు చనిపోయిన కార్డులు కూడా మనం మొన్నటి నుంచి పట్టుకుంటాము. ఇప్పటికి 14 కార్డులు పట్టుకున్నాము. దాదాపు 1,44,000 రూపాయలు మనకు వాళ్ళకి ఇస్తున్న సంఘానికి జమ చేయడం జరిగింది. కాబట్టి చనిపోయిన కార్డు కూడా అందరూ సహకరిస్తున్నారు, అన్ని సంఘాలు. సరెండర్ చేయండి, సెలక్షన్లో కావాలి సరెండర్ చేయండి, గతంలో ఉన్న సరెండర్ చేయండి. డూప్లికేట్ కార్డ్స్ ఉంటే వేరేయండి. ఉన్నవాళ్ళకి న్యాయం చేయండి, దయచేసి నిజమైన సభ్యులు న్యాయం చేయండి. ఇలా వైశ్య సంఘం వారు ఎక్కడెక్కడ కట్టుకున్నారు, వెల్మ సంఘం గారు మన దగ్గర ఉంటే 1/2%, వాళ్ళు సంఘాలు కట్టుకుంటే మన దగ్గర ఐక్యత లేకపోయా. ఇలా ప్రభుత్వం ఉంది, నేనున్నా, ఇది కట్టుకోండి, ఇంకేమైనా అవకాశం ఉంటే పెట్టండి. నేను అంతం కూడా చెప్పిన బీద గౌడ్లో చదువుకునే కూడా సాయం చేస్తానని చెప్తాము. చదువు కోసము బీద గౌడ్లో ఉన్న చదువుకునే అవకాశం, దాన్ని కూడా సాయం చేద్దాం. ఇందిరామిల్లు కూడా మన వాళ్ళు ఇందిరామిల్లు అర్హత కలిగిన లిస్ట్ చేయండి, అధ్యక్షుడికి ఇప్పిస్తారు. ఈయనకి ఇందిరామిల్లు వచ్చింది. ఇంకెవరన్నా అర్హత కలిగి ఇందిరామిల్లు రానుంటే లిస్ట్ చేయండి, నా పిఎం లిస్ట్ చేయండి. అర్హత ఉండాలి మీకు. అంటే ఎక్కడ భూమి ఉండదు, ఎక్కడ ఇల్లు ఉండదు, ఆ కండిషన్ సూటబుల్ అయిన వాళ్ళు ఉంటే ప్రైవేట్ లిస్ట్ కలండి. గవర్నమెంట్ ఎవరు ఉంటే వాళ్ళకి ఇందిరామిల్లు ఇప్పుతాం. ఇది పేదల ప్రభుత్వం. ప్రతి పేదవాడికి ఇల్లు అనేది ఒక జీవిత కళ, జీవితాంత కళ ఉన్నట్టు సొంత ఇల్లు కావాలంటే ఆ కళ నెరవేరుస్తుంది. 4.5 ఇల్లు ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రం నిర్మిస్తున్నాం. మొన్న నేను కౌన్సిల్ ముఖ్యమంత్రి పెట్టినాను, ఇంకెవ్వరు అర్హత ఉంటే వాళ్ళకి ఇల్లు ఇద్దామని డిసైడ్ చేస్తాను. నేను ముఖ్యమంత్రి గారు శ్రీబాబు కూర్చొని ఇంకెంత అవసరం దాన్ని ఇల్లు ఇద్దామని డిసైడ్ చేస్తాను. అదొక స్కీమ్లో పెట్టుకున్నాం. పేదవాడికి ఇల్లు ఇవ్వాల్సిందే, పేదవాడికి రేషన్ కార్డు రావాల్సిందే, పేదవాడికి రేషన్ రావాల్సిందే, సన్న బియ్యం రావాల్సిందే, ఉచితంగా మహిళల ప్రయాణం ఉండాల్సిందే, రైతు భరోసా రావాల్సిందే. రేపు మా అబ్బాయి ఇంకా పెన్షన్ విషయం కూడా ఆలోచిస్తూ ఉన్నాం. ఇది పేదల ప్రభుత్వం, పేదల కోసం చేస్తాం. మనం యూనిటీగా ఉందాం. ఈ సంఘం మిగతా వారికి ఒక ఉదాహరణ కావాలి. ఈ సంఘం అంటారా నిజాయితీ ఉంది, సంఘం అనే రకం కావాలి. చేయండి. మనం శాస్త్రంగా ఉన్నంత మనం ఏం చేసే ఇంపార్టెంట్. ఎన్నోనే నువ్వు కార్యదర్శి ఎప్పుడైనా మంచి పని చేసింది అనుకోండి, ఒక రూపం ఇచ్చేయండి గౌడ సంఘాన్ని. మనం దాన్ని యూనిటీ చేసుకుని ముందుకు పోదాం. లెక్కలు పర్ఫెక్ట్ ఉంచండి దయచేసి. వాడి మీద వీడు మీద వాడు ఆ లెక్కలు కాదు, లెక్కలు కరెక్ట్ చేయండి. ఇది ప్రజల సొత్తు కాబట్టి లెక్కలు కరెక్ట్ ఉంచండి. దీనికి ఎంత ఖర్చుతో కరెక్ట్ లెక్క చేయండి. బరాబర్ దీన్ని కంప్లీట్ చేసుకుందాం. నిజామాబాద్కే తలమానికం గౌడ కమ్యూనిటీ అనే విధంగా చేసుకొని ముందుకు పోదాము. ఎర్ర యూనిటీగా ఉండండి. పిల్లల్ని చదివేటి కూడా చెప్తున్నా, మన కుల ప్రొఫెషన్ అనేది చాలా రోజుకి స్ట్రింగ్ అవుతున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా దీంట్లో కన్నేస్తాం. నేను భేదం లేకుండా పిల్లలు చదివేయండి. దీన్ని ఆధారపడిన భవిష్యత్తు లేదు. ఇది ఉంటుంది, కుల కష్టం నడుస్తుంది, చెట్లున్నంతకాలం నడుస్తుంది. కానీ పిల్లల్ని అయితే చదివేయండి. చదువుకున్న జీవితం రంగులమయంగా ఉంటుంది. ఆ దశ కూడా ప్రయత్నం చేయండి. ఏ బీదవాడికి ఏ అవసరం ఉన్నా ప్రభుత్వ పథకాలకు సహాయం ఇద్దాం. వ్యక్తిగతంగా మిమ్మల్ని ఆదుకోవాల్సింది కూడా ఆదుకుందామనే మాట మీకు మరొకసారి చెప్తూ, ఇలా ఈ స్ట్రక్చర్ వచ్చింది 6 నెలల లోపల మొత్తం ఇది ప్రజా వాడుకలోకి రావాలి. ఆ దశగా ప్రయత్నం చేద్దాం. ఇంకా కూడా CSR ఏదైనా అవకాశం ఉంటే దాన్ని కూడా ప్రయత్నం చేస్తా, తీసుకొచ్చి కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తామనే మాట కూడా ఈ సమయం చేస్తూ మీ అందరికీ కూడా దసరాకి ఇనాగ్రేషన్ పెట్టుకునే విధంగా దీన్ని చేసుకునే ముందుకు పోదాం. మీ అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు. ఈ లెవెల్కి వచ్చింది
ఆఖరి కూడా అవుతుంది మీకు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. అధ్యక్షుల గారు మా కోరికలన్నీ కూడా ఓకే సార్. రామదేవ్ మహేష్ అన్న గారికి సన్మాన కార్యక్రమం మొదలవుతుంది. కావున సంఘాలలో వారు వచ్చేవారు ఉంటే ఒకరి సంఘం తర్వాత ఒకరు రండి. మరొకసారి మహేష్ అన్న గారు ఇప్పుడు మహేష్ అన్న గారికి సన్మానం చేస్తారు. మరి వారికి ఓకే సార్. కోశాది కార్యవర్గం అందరూ మహేష్ అన్న గారిని సన్మానం చేస్తున్నారు. మరి అందరూ చప్పట్లతో వారికి కూడా శుభాకాంక్షలు. మరి జరగండి సన్మానం. కూడా లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం ఆగండి. మహిళలు కూడా మన టీసీఎస్ కార్యాలయంలో ఉన్నటువంటి మహిళలు కూడా మహేష్ అన్న మేము ఇలా అర్హులమైన ముఖ్యంగా గౌరవ సభ్యులతో తెలియజేయమనగా ఈరోజు నన్ను నేను ఒకటి రాజస్థాన్ కోర్టు గారికి మేము అర్హులమైనప్పటికీ చేయండి.